మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా మల్లేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. మాది జైహో సీడ్ అన్న. ముడత మా కర్మ. కొత్తిమీర అయినా వేసి ఉంటే 1 lakh వచ్చేది. రమేష్ గారు, యు ఆర్ నాట్ షేరింగ్ ఎనీ లైవ్ వీడియోస్, దెన్ హౌ ఫార్మర్స్ విల్ నాట్ లైవ్ అప్డేట్స్. అన్న లైవ్ యాక్షన్ వీడియోలు అనంతపురం నుంచి కూడా రావడం లేదు. అక్కడ మండి వాళ్ళు మొత్తం లైవ్ వీడియోలు పెట్టకూడదని అక్కడ నిబంధన పెట్టారు. మదనపల్లిలో కూడా లైవ్ వీడియోలు ఒకటి పంపిస్తున్నా, అన్ని లైవ్ వీడియోలు పంపడం కాదు. ఎందుకంటే ఇక్కడ మండి వాళ్ళు అనుమతిస్తే మాత్రం పెట్టగలము. నో లైవ్ వీడియోస్, ఓన్లీ సమ్ వీడియోస్ ఓన్లీ అప్లోడ్ ఇన్ మై ఛానల్. సెప్టెంబర్ కాయ రేట్ సార్, ఐఎమ్ వెరీ సారీ అన్న. సెప్టెంబర్ ధరలు, అక్టోబర్ ధరలు ఇకపై దీని గురించి మాట్లాడేది. ఎందుకంటే రానున్న రోజులంతా టమోటాల ధరలు వర్షపాతం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ధరలు గెస్ చేయలేము, అంచనా చెప్పలేము. సెప్టెంబర్ మంత్ డోంట్ వరీ ఆల్ ఫార్మర్స్ 28 kg బాక్స్ 1000 రూపీస్ పక్కా. రాసి పెట్టుకోండి రేటు, లేకపోతే కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్. అఖిల్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా 25 kg బాక్స్ 1000 రూపాయలు అమ్ముతుందని చూద్దాం. బట్ దేవుడు కరుణించాలి, ఆయన అన్నట్లే జరగాలి. సయ్యద్ అన్న, మీ వాయిస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. అక్టోబర్ 1000 నుంచి 1500 ఇది పక్కా అన్న, చెప్పండి, రైతులు బాధపడకండి. అఖిల్ రెడ్డి గారితో పాటు ఈశ్వర గొల్ల గారు కూడా ఘంటాపదంగా చెబుతున్నారు. ఆయన అఖిల్ గారు సెప్టెంబర్ చెప్పారు, ఈశ్వర గొల్ల గారు అయితే అక్టోబర్లో 1000 నుంచి 1500 పక్కా, చెప్పండి, రైతులు ఎవరు ఆందోళన పడవద్దని ఆయన కామెంట్ పెట్టారు. సయ్యద్ బాయ్, సెప్టెంబర్ పొజిషన్ రేట్స్ గెస్ చేసి వీడియో దిస్ మంత్ ఎండింగ్ త్వరగా చేయాలి. ఐఎమ్ వెరీ సారీ బో. ఇకపై రానున్న రోజులు టమాటో ధరలన్న క్యాప్షన్ కానీ అటువంటి వీడియోలు కానీ నా ఛానల్ నుంచి రాదు. ఎందుకంటే రానున్న రోజులు టమాటో ధరలు మొత్తం వర్షపాతం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి సారీ. ఈ సంవత్సరం నో అప్డేట్స్ ఫర్ ద ఫ్యూచర్ రేట్స్. భవిష్యత్తు ధరలపై ఇకపై నా ఛానల్ వీడియోలు చేయను. వినోద్ కుమార్ గారు, 40 days అబోవ్ అయితే చాలు, టమోటాకి ఏదో ఒక ప్రాబ్లం, వైరస్ వస్తున్నాయి బ్రో. మీరు టమోటాతో పాటు వంకాయ గురించి కూడా వీడియోస్ చేయండి. కుమార్ రెడ్డి గారు, సారీ నా టమోటా వీడియోలో సరిగా చేయలేకపోతున్నాను. ఇక వేరే వీడియోలు ఎందుకంటే పని ఒత్తిడి. పర్ఫెక్ట్ మందులు స్ప్రే చేయండి బ్రో. నల్లమచ్చలుగా ఆయన కామెంట్ పెట్టారు. బట్ అది ఏ మందులు ఆయన పెట్టలేదు. చెన్నై టమోటా సేల్స్ స్పీడ్ టుడే. మణికంఠ నిఖిల్ గారు, ఇది నిన్న వచ్చిన కామెంటు. అయితే చెన్నై మాట స్పీడ్ అయినా కూడా ఇక్కడ మార్కెట్లో పెద్దగా స్పీడ్ కాలేదు. యథావిధిగా మామూలు రేట్లే జరిగాయి, పెద్దగా మార్పు లేదు. సెప్టెంబర్లో ఖచ్చితంగా పెద్ద బాక్స్ 1000 రూపాయలు పడుతుంది అఖిల్ రెడ్డి గారు చెప్తే, ఈశ్వర గొల్ల గారు అయితే అక్టోబర్లో 1000 నుంచి 1500 రూపాయలు వెళ్ళే ఛాన్స్ ఉందని అన్నారు. మొత్తం మీద అయితే అనంతపురం ఉమ్మడి జిల్లాలో పడిన భారీ వర్షాలు, మన వైపు ఉన్న వైరస్, నల్లమచ్చలు, దీన్ని లెక్కలు వేసుకొని భవిష్యత్తు ధరలు బాగా పెరగవచ్చని అన్నదాతలందరూ అంచనాలు ఉన్నారు. అయితే ఇవాళ అనంతపురం మార్కెట్లో దిగుమతి పెరిగింది, దాంతోపాటు క్వాలిటీ కాయలు కూడా బాగానే వచ్చాయి. మొత్తం మీద అయితే కళ్యాణదుర్గం ప్రాంతంలో అయితే మాత్రం భారీ పంట జరిగింది. అనంతపురం జిల్లాలో మాత్రం అక్కడక్కడ కొన్ని ఏరియాలో మాత్రమే, మనకు సమీపంలో ఉన్న ముదుగుబ్బ, కదిరి ఈ ఏరియాలో అయితే పెద్దగా పంట నష్టం జరగలేదు. మొత్తం మీద అయితే ఎంతో కొంత నష్టం, కళ్యాణదుర్గం అయితే భారీ నష్టం జరిగింది. మరి ఈ వర్షం వల్ల ఏ మేరకు పంట దెబ్బతింది, దిగుమతులు ఎంతవరకు వస్తాయి అన్నది మాత్రం మనం చూడాలంటే నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ నెల చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఏది ఏమైనా అఖిల్ రెడ్డి గారు, ఈశ్వర గొల్ల గారు అంచనా వేసినట్టుగా భగవంతుడు కరుణించాలి, అందరూ బాగుండాలి, టమాటా ధరలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.